ఏంటి నాన్న అవి? ఈ అలుపుకాయలని అంటాం మేము. వీటిని అలుపుకాయలని. వీటిలోంచి అల్లెలు తీసుకుని సోళ్ళు ఉంటాయి చూడు, ఆ సోళ్ళు టైప్ లో ఉంటాయి మాట ఇందులో గింజ. ఓకే, సోళ్ళు టైప్ లో. దేనికి ఇవి? దేనికి లాగడం? మేము మా చిన్నప్పుడు ఇయ్యే ఆ అన్నం, వరి అన్నం దొరికింది కాదు మాకు. వరి అన్నం దొరకపోతే ఈ కాయలు కోసుకుని మగ్గేసి గుట్ట కింద పోసి దాని మీద గడ్డేసి దాని మీద మట్టేసి అలికి వారం రోజులకి మళ్ళీ తీసి అదంతా ఈ చెత్త అంతా పోవటానికి, ఈ చెత్త అంతా పోయాక ఇది మగ్గిపోద్ది. ఇది మగ్గిపోయాక అప్పుడు దీన్ని తీసుకొచ్చి ఒక తిరులో వేసి పెద్ద కడవ పెట్టి ఆ కడవలో నీళ్ళేసి ఈ కాయలు అందులో వేసి పిచుకుతాం. మగ్గిపోయిన దాని మీద చక్కగా వచ్చేది. ఈ పొట్టు అంతా తీసేసి ఆ సీడ్స్ ని తీస్తారా? అప్పుడు గింజలు, ఆటలో ఉండే గింజలు. ఇగో గింజలు చూపిస్తానండి. ఇగో గింజలు, ఈ గింజలు, ఈ గింజల్ని ఈ గింజల్ని మళ్ళీ ఉడకేసి ఆరబెట్టి వీటి శ్రమ ఎంత అంటే 15 రోజులు టైం పడుతుంది అన్నమాట వీటిని అన్నం కింద తయారు చేయటానికి. ఈ తింటే ఏంటంటే ఒక షుగర్, బీపీ, ఉళ్ళు రావటం కానీ కొవ్వు పదార్థం పెరగదు. ఆ మనిషిని చాలా గట్టిగా ఉంచుద్ది. ఇప్పుడు చూడు కొరలని అయ్యని ఇయ్యని ఇప్పుడు చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు అలాంటి ఏం అక్కర్లేదు. ఇది తింటే, ఈ అన్నం తింటే అసలు ఏమి ఇక రాగి జావ తాగినట్టే ఉంటది అన్నమాట. అంత బలం. ఈ ఫుడ్ ఇప్పుడు దొరకట్లా. ఈ ఫుడ్ దొరకాలి అంటే ఇప్పుడు కొల్లేరు యథాతీతిగా వచ్చి ఇప్పుడు కాయలు కాతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోసుకుని ఇంతకు ముందే దీన్ని ఇంకొక నెల ముందే కాయ అప్పుడు బాగా తయారైంది. ఫస్ట్ ఇప్పుడు కాపు వచ్చేసింది. కాపు వచ్చింది. బయట అమ్ముతారా ఇది? బయటకి బయటకు మీకు అమ్మాలంటే 1 కేజీ వచ్చి 2000 రూపాయలు పడుతుంది. కేజీ ఉంది కనుక 15 రోజులు 20 రోజులు దీని శ్రమదానం అంత గట్టి అయిన శ్రమదానం అన్నమాట. అంత శ్రమ కాదు, అంత కష్టంతో కూడుకున్నది. ఇది మీకు మేము అయితే చేయగలుగుతాం కానీ మీరు ఆ పనులని మీరు చేయలేరు. వీటిని దంచాలి, రోడ్లో పెట్టి దంచి పొట్టు తీసి నేచురల్ ప్రాసెస్ చేస్తారు. చేయాలి అంటే సొంత పని తప్ప ఇది మిషన్ ఏమి వీటికి ఎవరు కనిపెట్టిన వాళ్ళు లేరు. అయ్యా ఇక సొంత పని అదంతా కూడా రోడ్లు వేసి దంచుకుంటాం. బాగా కడిగి వండుకుంటే అప్పుడు ఇది అల్లె అన్నం అని అనివాళ్ళం. అల్లె అన్నం అని అలుపుకాయలు కదా అల్లె అన్నం అనేవాళ్ళం అన్నమాట. అయితే అప్పుడు మేము తిన్నప్పుడు ఇవాళ కాడ ఈ మాకు దొరికితే మాకు సంతోషమే. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే దొరుకుతున్నాయి. 2 సంవత్సరాల నుంచి చెరువులు కొట్టేశాక ఈ వస్తుంది కానీ మళ్ళీ ఇది అంతకిత ఈ కాడ దొరికింది కాదు. ఈ మధ్యకాలంలోనే దొరుకుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మరి వాటికే నాకు 70 సంవత్సరాల వయసు అంటే ఇవాళ నేను పిల్లవాళ్ళగానే నడిచేస్తాను. 5 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు తిరిగి వచ్చేస్తాను తప్ప నాకు ఏది అక్కర్లేదు. అంత ఫ్రీగా ఉంటుంది నాకు. అప్పట్లో ఫుడ్ అలాంటిది మీరు తిండి అలాంటిది. ఇవాళ అంత సుఖమెత్తం తిండి, అంత ఖర్చుతో కూడుకున్నదే కానీ ఈ ఫుడ్ అంతా మంచిది కదా. ఆయిల్ ఫుడ్ అప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కడ మంచి 1 రూపాయి తెచ్చుకుంటే నూనె పెద్ద గొప్ప. రూపాయి మంచి నూనె తెచ్చుకుంటే 4 రోజులు చేసుకునేవాళ్ళం. రూపాయికి నూనె వచ్చేది. పావలాకే నూనె వేసేవారు. రూపాయి కంటే పావలాకు పాలు పోసేవారు. మా ఎప్పుడు అంతే. ఇప్పుడంటే రేట్లు పెరిగిపోయి రూపాయికి పాలు లేవు. 10 రూపాయల కలిసి పైకి వచ్చిన పాలు ఇప్పుడు పాలు కూడా మొత్తం అన్ని కూడా అందుకని ఎన్న తీసేసిన పాలు ఇప్పుడు. అప్పుడంటే చక్కగా గేదె పాలు తీసుకుని ఎవరికాడ చక్కగా పావలా పెడితే 1/2 లీటర్ పాలు వేసేవారు. ఇప్పుడు కనీసం నా పెద్ద కొడుకు పెద్ద కూతురు కాడ పాలు అప్పుడే పెరిగేరాళ్ళు. థ్యాంక్ యూ నాన్న. అది బాబా సరేనా.